సో మనకు పోర్టల్ రూపంలో ఉంది, రైట్. సో ఇక్కడ నేను అడ్మిన్ రూపంలో యాక్సెస్ అనేటువంటి తీసుకున్నాను, రైట్. సో ఇదే కదా మన చాట్ బాట్. సో చూడండి ఇక్కడ చాట్ బాట్ మీద నేను క్లిక్ చేయగానే ఏమని అడిగింది, ఇక్కడ ఎగ్జిస్టింగ్గా ఉండేటువంటి ఏమైనా ఉంటే సో అది చూపిస్తుంది, లేదా కొత్తగా కావాలంటే కూడా మనకు చూపిస్తుంది. ఏమని, హాయ్ ఐఎమ్ యువర్ వర్చువల్ ఏజెంట్, లెట్ యూ నో హౌ ఐ కెన్ హెల్ప్ యూ టుడే అని ఉంది. వాట్స్ యువర్ ఇష్యూ ఆర్ క్వెరీస్ ఆర్ టేక్ ఎ లుక్ ఎట్ వాట్ ఐ కెన్ హెల్ప్ విత్ అనేటువంటిది బై డిఫాల్ట్గా వచ్చింది. సో మరి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటో తెలుసా, ఇప్పుడు నేను షో మీ ఎవ్రీథింగ్ అన్నాను చూసారా, జస్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఏమొచ్చింది, ఇన్సిడెంట్ రికార్డ్ డీటెయిల్స్ అనేది వచ్చింది. సో ఇక్కడ క్లిక్ చేశాను అనుకో, అంటే ఇది టాపిక్, అది ఆ టాపిక్ నేను క్లిక్ చేయగానే వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్ అని వచ్చింది. నేను హాయ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే ఏమని అడిగింది తెలుసా మనని, సో ఆర్ యూ రెడీ టు క్రియేట్ ఆర్ చెక్ ఇన్సిడెంట్ అన్నారు. సో మీరు రికార్డ్ని చెక్ చేద్దాం అనుకుంటున్నారా లేదా క్రియేట్ చేద్దాం అనుకున్నారా అనుకోండి. సింపుల్గా నేను క్రియేట్ అన్నాను అనుకోండి, మీ ప్రాబ్లం ఏంటో అడుగుతుంది చూడండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్ఫర్మేషన్, ప్రొవైడ్ యువర్ ఇష్యూ అని అడుగుతుంది. సో ఐ నీడ్ మోర్ సపోర్ట్ అన్నాను అనుకున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను. సో రాసి నేను సబ్మిట్ చేయగానే ఏమడుగుతుంది తెలుసా, మీ డీటెయిల్స్ ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పండి, ఇష్యూ అనేటువంటి డీటెయిల్గా చెప్పండి అంటే, సో ఐ నీడ్ మోర్ సపోర్ట్ ఫర్ టికెట్ రిజల్యూషన్. సో అని నేను ఇచ్చానే అనుకోండి. ఇప్పుడు మీరు టికెట్ అనేటువంటి క్రియేట్ అయి ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఏమైపోయింది ఇక్కడ, సో ఇన్సిడెంట్ నెంబర్ ఇచ్చేసింది, షార్ట్ డిస్క్రిప్షన్ ఐ నీడ్ మోర్ సపోర్ట్ అనే డిస్క్రిప్షన్ వచ్చేసి ఐ నీడ్ మోర్ సపోర్ట్ ఫర్ టికెట్స్ రిజల్యూషన్ అని ఇచ్చేసి ఒక టికెట్ని క్రియేట్ చేసింది. సో ఈ టికెట్ మన సర్వీస్ నోలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి మరి ఇప్పుడు ఎలా జరిగింది, ఇది సింపుల్గా యూజర్, ఇప్పుడు నేను ఎండ్ యూజర్ అనుకుందాం, ఎండ్ యూజర్ కాబట్టి ఏంటి, సింపుల్గా ఇలా కొట్టగానే ఆటోమేటిక్గా టికెట్ అనేటువంటి క్రియేట్ చేసి ఇచ్చింది, అంతా బాగానే ఉంది. కానీ మనం యాజ్ ఏ డెవలపర్గా మనం ఏఐని ఏదైతే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం ఏం చేయబోతున్నాం తెలుసా, ఇది ఎలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ చాట్ బార్డ్లో వచ్చినటువంటి కంటెంట్ అంతా కూడా ఎలా వస్తుంది, సో ఎలా రాబోతుంది చేయడమే మన పని, ఓకేనా, రైట్. ఇది ఆల్రెడీ క్రియేట్ చేసింది ఉంది, మీకు నేను చూపిస్తాను ఫస్ట్, తర్వాత ఏంటి మళ్ళీ ఎలా క్రియేట్ చేయాలో వేరొక ఎగ్జాంపుల్ తీసుకొని చేసే ప్రయత్నం చేద్దాం, ఓకేనా, రైట్. సో దీనికోసం ఏంటంటే వర్చువల్ ఏజెంట్ అనేటువంటి టైప్ చేయండి. సో డిజైనర్లోకి వెళ్ళిన తర్వాత సో డిజైనర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ప్రీవియస్గా క్రియేట్ చేసింది ఏంటంటే ఇన్సిడెంట్ రికార్డ్ క్రియేషన్, చూడండి ఇదే కదా. సో ఇన్సిడెంట్ రికార్డ్ క్రియేషన్ అనేటువంటిది, సో ఈ విధంగా నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, జస్ట్ లాజిక్ అనేటువంటి చూపిస్తాను ఇక్కడ, తర్వాత మనం చేద్దాం మళ్ళీ. సో ఇక్కడ ఏంటి వెల్కమ్ అనేటువంటిది, డెసిషన్ అనేది వచ్చింది, తర్వాత డెసిషన్ లోపల మనకేంటి క్రియేషన్ చెకింగ్ అనేటువంటి తీసుకొని ఇవన్నీ ఫ్లో అనేటువంటి మొత్తంగా రాసేసి ఫైనల్గా ఎండ్ చేయడం అయితే జరిగింది, ఓకేనా. సరే ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను కొత్తగా క్రియేట్ చేద్దాం, మరి సరే ఉన్నది ఉంది కదా, సో ప్రాబ్లం లేదు, మనం కొత్తగా క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేద్దాము అంటే బ్యాక్ వెళ్ళేసి కొత్తగా న్యూ అందాం. సో క్రియేషన్ అనేటువంటి చేసుకోవడం కోసం క్రియేట్ అనేసి ఇక్కడ ఏదైతే టాపిక్ ఉందో, సో ఆల్రెడీ మనం కొత్తగా ఒక టాపిక్ని క్రియేట్ చేసుకుందాం, ఏమని అంటే టికెట్ క్రియేషన్ అనేటువంటి పెట్టుకుందాం. సో టికెట్ డీటెయిల్స్ అని పెడదాం, లేకుంటే సో టికెట్ డీటెయిల్స్ అందాం. సో టికెట్ డీటెయిల్స్ అన్నాను. సో టికెట్ డీటెయిల్స్ అనేసి ఇక్కడ డిస్ప్లే నేమ్ అనేటువంటి టికెట్ డీటెయిల్సే ఉంది. సో ఇది ఇక్కడ ఒకవేళ ఎన్ఎల్యూ మోడల్ కనుక పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేదు అంటే అవసరం లేదు అంటే వదిలిపెట్టండి. హూ కెన్ యాక్సెస్ దిస్ టాపిక్ అంటే ఈ టాపిక్ని యాక్సెస్ చేసే వాళ్ళు ఎవరట, నేను అడ్మిన్ మాత్రమే యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. సో అడ్మిన్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని సేవ్ అనండి. అండ్ ఛానల్స్ వచ్చేసి ఏదైనా మనకు ఆల్రెడీ ఛానల్స్ కనుక ఉంటాయి, ఛానల్స్ అంటే ఏంటి, సో మైక్రోసాఫ్ట్ టీమ్స్ కానీ, సో ఇంకేదైనా ప్రైవేట్గా వేరే ఏమైనా ఉంటే దేని ద్వారా యాక్సెస్ చేయాలనేటువంటిది ఉంది. సిసి వాయిస్ అనేది ఉంది, సరే అది ఇచ్చేయండి. అండ్ ఇంకా కంటెంట్ అనేటువంటిది ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి మొత్తంగా కూడా మనం ఇక్కడ కండిషన్స్ అని పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ కండిషన్స్ ఏమొద్దు, సింపుల్గా నేను క్రియేట్ అన్నాను అనుకోండి. సో నాకు కావాల్సినటువంటి టికెట్ డీటెయిల్స్ అనేటువంటిది కాస్త క్యాన్వాస్ అయితే ఓపెన్ అయింది క్రియేట్ చేయడానికి. సో లాజిక్ అని ఏం చెప్పుకున్నాను ఇక్కడ, లాజిక్ వచ్చేసి నాకు కావాల్సింది ఏంటట,
ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వెల్కమ్ అనేటువంటిది ఇవ్వాల్సిందే. సో కాబట్టి టెక్స్ట్ ఏదైతే ఉందో టెక్స్ట్ని తీసుకొచ్చుకొని డ్రాగ్ చేసుకున్నాను. డ్రాగ్ చేసుకొని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వెల్కమ్ మెసేజ్ అందాం. సో వెల్కమ్ మెసేజ్ అనేసి ఏమందాం, ఈ యొక్క ప్రాంప్ట్ దగ్గర వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్ అన్నాను. సో నేను వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్ అన్నాను. సో ఇంకా మిగతా ఏమి ఇవ్వలేదు. సింపుల్గా వచ్చేసి స్టాటిక్ చాయిస్లోకి వచ్చాను నేను. సో స్టాటిక్ చాయిస్ వచ్చేసి దాన్ని డ్రాగ్ చేసుకొని ఓకే ఏమన్నాను ఇక్కడ, సో డెసిషన్ అనేటువంటిది ఇక్కడ రాబోతుంది. సో ఏంటట, నేను డెసిషన్ అనేటువంటి తీసుకోబోతున్నాను. ఏమని, ప్లీజ్ చూస్ యువర్ చాయిస్. ఓకే, ప్లీజ్ చూజ్ యువర్ చాయిస్ అనేటువంటిది ఇచ్చాను. అంటే మీకు నచ్చినటువంటి చాయిస్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోండి అన్నారు. సో ఏమందాం, క్రియేట్ రికార్డ్, అంటే క్రియేట్ అనేటువంటిది వాడండి. సో ఇక్కడ డిస్ప్లే అనేటువంటిది ఏంటి, క్రియేట్ రికార్డ్ అని ఉంది. సో ఇక్కడ వాల్యూ అనేటువంటి క్రియేట్. సో ఇక్కడ చెక్ రికార్డ్, సో చెక్ అనేది ఉంది, ఇంతే. సో ఈ విధంగా ఇచ్చేసి కన్ఫర్మేషన్ మెసేజ్ లోపల ఏమనాలి, సో థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ యువర్ చాయిస్, దాట్స్ ఇట్, అంతే. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే, ఇలా మనం ఇచ్చేసాం, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. సో తర్వాత మరి డెసిషన్ అనేటువంటిది వెళ్ళాలి. సో ఆ డెసిషన్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది అనుకో, డెసిషన్ అనేటువంటిది ఉంది కదా, ఈ డెసిషన్ అనేటువంటి దాన్ని డ్రాగ్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చేసేసి ఇక్కడ మనం ఏం చేయబోతున్నాము అంటే, సో యాడ్ చేసుకుందాం. ప్లస్ మీద యాడ్ చేసుకుంటే 2 థింగ్స్ వచ్చాయి. ఏంటి ఇక్కడ, ఒకవేళ గనక, సో ఆల్వేస్ అని ఉంది కదా, ఆల్వేస్ గనక క్రియేట్ అని వస్తే, క్రియేట్ అని ఇస్తే, సో కండిషన్ ఏమో ఎప్పుడు సక్సెస్ కావాలా, సో డెసిషన్ ఈజ్ క్రియేట్ రికార్డ్. సో డెసిషన్ అనేటువంటి క్రియేట్ రికార్డ్ వచ్చినప్పుడు ఈ నోడ్ అనేటువంటిది ఎగ్జిక్యూషన్ జరగాల, అర్థమైంది కదా. సో మరి ఆల్వేస్ అనేటువంటి తీసుకొని ఏంటంటే, సో చెక్ అనేటువంటిది ఇస్తున్నాను. సో ఒకవేళ గనక కండిషన్ ఏమని ఇస్తున్నాను, సో డెసిషన్ గనక ఏంటి చెక్ రికార్డ్ అని వస్తే ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఇది ఎగ్జిక్యూషన్ జరగాల, రైట్. ఓకే, ఇప్పుడు ఒక్కసారి క్రియేట్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా మిగతాది చెకింగ్ అనేటువంటి తర్వాత చూద్దాం, క్రియేట్ గురించి మాట్లాడుకుందాం, రైట్. సో ఏంటంటే క్రియేట్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఫస్ట్ క్రియేట్ చేయాలి అంటే, సో రికార్డ్ క్రియేట్ చేయాలంటే మనకి ఏంటి, ఇష్యూ అనేటువంటి అడగాలా వద్దా, సో మీ ప్రాబ్లం ఏంటి అనేటువంటి అడగాలి కదా. కాబట్టి సో ఇక్కడ నేను ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ని తీసుకొచ్చేసి ఇటువైపు పెట్టాను, చూడండి క్రియేట్ కింద పెట్టాను. పెట్టగానే ఏంటంటే షార్ట్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో, షార్ట్ అండర్స్కోర్ డిస్క్రిప్షన్ లేదా షార్ట్ డిస్క్రిప్షన్, సో షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఇష్యూ అన్నారు. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఇష్యూ. సో మీకు ఏంటి, మీ ఇష్యూ ఏంటో ప్రొవైడ్ చేయండి అన్నాను. సో అనేసి నెక్స్ట్ వచ్చేసి అదొకటి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇంకొక దానిలో కూడా పెట్టేసుకుందాం. ఓకే, గివ్ ఇన్ డీటెయిల్, ఇది డిస్క్రిప్షన్ అనుకుందాం, డిస్క్రిప్షన్. ఓకే, గివ్ ఇన్ డీటెయిల్. సో డీటెయిల్గా మనకు ఇవ్వమని అడిగాను అనుకుందాం, రైట్. ఓకే, సో తర్వాత ఏంటి, కన్ఫర్మేషన్ మెసేజ్ లోపల ఏంటంటే, సో థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ యువర్ ఇష్యూస్. సో థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ యువర్ ఇష్యూ. సో అని చెప్పేసిన తర్వాత మరి రికార్డ్ క్రియేట్ కావాలి కదా. ఇప్పుడు మనం ఈరోజు మాట్లాడుకున్న టాపిక్ ఇక్కడ వస్తుంది చూడండి. సో రికార్డ్ యాక్షన్ అనేటువంటి ఏదైతే ఉందో, రికార్డ్ యాక్షన్ వచ్చేసి ఇక్కడ పెడుతున్నాను. సో రికార్డ్ యాక్షన్ అనేటువంటి ఇక్కడ పెట్టేసి ఏమన్నాను అంటే, ఇక్కడ మనం రికార్డ్ క్రియేట్ చేయడం కోసం మనకి ఏం చేద్దామంటే, క్రియేట్ రికార్డ్ అనే పేరు పెట్టుకుందాం. సో క్రియేట్ అని పెడదాం, లేదంటే సో క్రియేట్ రికార్డ్ అనేటువంటిది పెట్టండి. పెట్టేసి ఇక్కడ చూడండి క్రియేట్ రికార్డు మీద బై డిఫాల్ట్గా ఉంది. ఏ టేబుల్లో రికార్డు క్రియేట్ కావాలి అంటే, సో ఇన్సిడెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇన్సిడెంట్ టేబుల్లో రికార్డ్ క్రియేట్ కావాలా, ఏ ఫీల్డ్స్ పెట్టుకోవాలి అంటే యాడ్ ఫీల్డ్ మీద క్లిక్ చేసుకొని, సో యాడ్ ఫీల్డ్స్ అనేటువంటిది ఏంటంటే
షార్ట్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో, షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటి ఎవరు యూజర్ ఇచ్చారు కదా, ఏమేమి ఇచ్చారు యూజర్. సో ఇక్కడ ఇన్పుట్ వేరియబుల్స్లో యూజర్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చారా, సో అదే ఇక్కడ పెట్టుకోమన్నాను. ఓకే, అండ్ యాడ్ ఫీల్డ్స్ లోపల నేను ఏమన్నానంటే డిస్క్రిప్షన్ లోపల ఏం పెట్టుకోమన్నాను. సో ఇక్కడ ఇన్పుట్ వేరియబుల్స్ మనం తీసుకొని ఎక్కడైతే డిస్క్రిప్షన్ ఇచ్చారో డిస్క్రిప్షన్ పెట్టుకోమన్నాను. సో మిగతా ఇంకా అన్నీ కూడా పెట్టుకోవచ్చు అండి ఇక్కడ. సో కాలర్ అన్నాను అనుకోండి, కాలర్ వచ్చేసి ఎవరైతే ఉన్నారో కాలర్ నేను అబ్రహం లింకన్ బై డిఫాల్ట్గా పెడుతున్నాను అనుకోండి. ఇలా మనకు నచ్చినటువంటి అన్నీ పెట్టుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకొని కొన్ని ఇన్పుట్స్ ద్వారా మనకు ఏదైతే యూజర్ ఇచ్చారో యూజర్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ప్రకారం పెట్టుకోవాలి. సో మిగతా అన్నీ కూడా మనకి ఏంటంటే మనకు బై డిఫాల్ట్గా ఏదైతే పెట్టుకోవాలనుకున్నామో అవన్నీ పెట్టేసుకొని సింపుల్గా సేవ్ అన్నాను అనుకోండి. అంటే రికార్డు క్రియేట్ అయ్యేటప్పుడు ఈ ఫీల్డ్స్ అన్నీ పెట్టుకొని అది క్రియేట్ చేస్తుంది రికార్డును. సరే, ఇక్కడ అటాచ్ ఫైల్ టు రికార్డ్ అన్నారు అనుకోండి. ఏదైనా ఫైల్ అనేటువంటిది అటాచ్ చేయాలి అంటే ఏదైనా అటాచ్మెంట్ ఉంటే యాడ్ చేయాలి. ప్రస్తుతానికైతే అటాచ్మెంట్స్ ఏం లేవు, నేను అటాచ్ అయితే ఏం చేయట్లేదు. ఓకేనా, రైట్. సో ఫైల్ అనేటువంటి సెలెక్షన్ అయితే ఏం అవసరం లేదు. సరే, ఇక్కడ ఇవన్నీ బాగానే ఉన్నాయి. క్రియేట్ రికార్డ్ అన్న తర్వాత మరి డిస్ప్లే చేయాలి కదా. రికార్డు క్రియేట్ చేసిన తర్వాత ఈ రికార్డు నేను డిస్ప్లే క్రియేట్ చేశానని చెప్పాలా వద్దా. సో కాబట్టి గుర్తుంచుకోండి. సో ఇప్పుడు నేను ఎలా చేయబోతున్నాను అంటే, సో సెర్చ్ చేయడం కోసం టేబుల్ అనేటువంటిది ఏదైతే ఉందో టేబుల్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెడుతున్నాను. టేబుల్ని పెట్టేసి ఏంటంటే డిస్ప్లే రికార్డ్. సో డిస్ప్లే రికార్డ్. సో రికార్డ్ అనేటువంటి డిస్ప్లే చేయబోతున్నాను. ఏ టేబుల్లో ఉన్నటువంటి రికార్డును, సో ఇన్సిడెంట్ టేబుల్లో ఉన్నటువంటి రికార్డును డిస్ప్లే చేయబోతున్నాను. కండిషన్స్ వచ్చేసి ఏంటంటే ఏమంటున్నాను, కండిషన్ అనేటువంటిది తీసుకొని వచ్చేసి ఏంటంటే ఒకవేళ నంబర్ అనేటువంటిది కనుక తీసుకుంటే, మన నంబర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇన్పుట్ వేరియబుల్స్లో మనం తీసుకుందాం. క్రియేట్ రికార్డ్ లోపల ఉన్నటువంటి ఏదైతే నెంబర్ ఉందో అదే నెంబర్ని తీసుకుందాం. సో నెంబర్ అని ఉంటుంది, అది తీసుకుందాం. ఆగండి ఒక నిమిషం, ఎక్కడో మిస్ అవుతుంది నెంబర్ అనేటువంటిది. ఎఫెక్టివ్ నెంబర్ అది కాదు, ఎస్ నెంబర్. సో ఇలా తీసుకున్నాను. చూద్దాం ఒకసారి. నంబర్ అనేటువంటిది ఏంటి, మనం ఏదైతే తీసుకున్నటువంటి ఆ క్రియేట్ రికార్డ్ అనేటువంటి దానిలో అప్పుడు తీసుకున్నప్పుడు ఏదైతే క్రియేట్ అయినటువంటి నెంబర్ ఏదైతే ఉందో సో దానిలో ఉన్నటువంటి నెంబర్నే తీసుకొని మనం ఫైండ్ అవుట్ చేయమన్నాను. సరే, సేవ్ అందాం. సేవ్ అన్న తర్వాత ఒకవేళ రికార్డ్స్ కనుక లేకపోతే ఏ మెసేజ్ ఇవ్వాలి అని అంటే రికార్డ్స్ లేవని చెప్పాలి కదా. అంటే ఇక్కడ ఏంటి, నో రికార్డ్స్ అవైలబుల్. అవైలబుల్. సో నో రికార్డ్స్ అవైలబుల్ అని పెట్టాలి. మరి ఫీల్డ్స్ కనుక ఒకవేళ ఉంటే ఏ ఫీల్డ్స్ రావాలట, మనకేంటి నెంబర్ అనేటువంటి ఫీల్డ్ రావాలా, అండ్ దాంతోపాటుగా షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటిది రావాలి. సో తర్వాత ఏం రావాలి అంటే డిస్క్రిప్షన్ అనేటువంటి ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ ఫీల్డ్స్ రావాలంటే ఈ 3 ఫీల్డ్స్ అనేటువంటిది రావాలనుకున్నాను. సో సార్ట్ రోబా అనేటువంటి తీసుకొని డిస్క్రిప్షన్ ప్రకారం చేసుకుంటాం. నెంబర్ వైజ్గా సార్టింగ్ చేయండి. సో హెడర్స్ అనేటువంటి ప్రస్తుతానికైతే ఏమి ఇవ్వలేదు, అవన్నీ అవసరం లేదు. అలా ఇక్కడ మనకి ఏంటి డిస్ప్లే అనేటువంటి జరగాలి అన్నాను. అంటే ఏంటి, ఒక లైన్ అనేటువంటి కంప్లీట్ అయిపోయింది. సో మనకేంటి రికార్డ్ క్రియేషన్ జరిగినప్పుడు ఏంటంటే ఇవన్నీ అడుగుతూ ఆ రికార్డ్ అనేటువంటి క్రియేట్ చేసి మనకు చూపెట్టాలి. ఓకే ఫైన్, బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. సో మరి రికార్డ్ అనేటువంటి చెక్ చేయాలి అన్నాం. సో చెకింగ్ కూడా మనకు అవసరమే కదా. సో చెకింగ్ కోసం ఏం చేస్తున్నాను అంటే ఎప్పుడైతే ఈ చెకింగ్ అనేటువంటిది వస్తుందో, ఆప్షన్ వస్తుందో, మనం ఒక క్వశ్చన్ అడగాలి. ఎవరిని, యూజర్ని ఒక క్వశ్చన్ అడగాలి. ఏమని అని అంటే సో టెక్స్ట్ బాక్స్ తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టాలి. ఏమని అంటే సో ఏమని అడుగుదాం, నెంబర్, ఇన్సిడెంట్ నెంబర్ అందాం. ఐఎన్సి నెంబర్ లేదా ఐఎన్సి ఐఎన్సి నెంబర్ అందాం. సో అంటే ఏంటి, ఇన్సిడెంట్ నెంబర్ అనేటువంటిది మనకు సేవ్ చేసుకోవాలి. సో ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఇన్సిడెంట్ నెంబర్, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఇన్సిడెంట్
నెంబర్ అన్నాను అనుకుందాం. సో ఇక్కడ మీ ఇన్సిడెంట్ నెంబర్ అనేటువంటి ప్రొవైడ్ చేయండి అన్నాను. సో అనేసి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ, సో కన్ఫర్మేషన్ మెసేజ్ లోపల థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ ఇన్సిడెంట్ నెంబర్ అందాం. సో ఇన్సిడెంట్ నెంబర్ ప్రొవైడ్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పాను. సో చెప్పేసిన తర్వాత మరి నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంటి అంటే, ముందు దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా, అది ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయాలా వద్దాం. సో ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేద్దాము అంటే, మనకి ఇక్కడ లుకప్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది. ఈ లుకప్ అనేటువంటి దాన్ని తీసుకొని వచ్చేసి డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టేయండి. ఓకేనా, సో అర్థమైంది కదా. సో డ్రాగ్ చేసి ఇక్కడ లుకప్ అంటే ఏంటంటే సెర్చింగ్, మనం ఫిల్టర్ కండిషన్స్ అనేటువంటిది అప్లై చేసుకున్నట్టు. సరే ఏంటి ఇక్కడ లుకప్ అనే అందాం, లుక్ అప్ అంతే. సో ఏ టేబుల్లో చూడాలి మరి దీన్ని అంటే, ఇన్సిడెంట్ టేబుల్లోనే చూడాలా. ఇన్సిడెంట్ టేబుల్లోనే చూస్తూ ఏంటి ఇక్కడ, సో కండిషన్స్ అనేటువంటి తీసుకొని ఇక్కడ ఏమన్నాను, నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు, నెంబర్ అనేటువంటిది ఏమై ఉండాలట, మనం ఇన్పుట్ వేరియబుల్స్ ద్వారా ఏదైతే ఇచ్చారో, ఎవరు మనకు ఐఎన్సి నెంబర్ అనేటువంటి ఇచ్చారు కదా, ఇన్పుట్ వేరియబుల్స్ ఐఎన్సి నెంబర్లో ఉన్నటువంటి నెంబర్ ఈక్వల్ అయితే, సో అప్పుడు ఏం చేయాలా, మనకు ఈ యొక్క లాజిక్ అనేటువంటిది ఎగ్జిక్యూషన్ అయితే జరగాలి. రైట్, పర్ఫెక్ట్. సో ఇలా మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నాను, సో ఇక్కడ మరి ఇక్కడ వరకు బాగానే ఉంది, లుకప్ అయిపోయింది. లుకప్ అయిపోయిన తర్వాత మనం డిస్ప్లే చేయాలి కదా మరి, అంటే దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ డ్రాగ్ చేసుకొని టేబుల్ వచ్చేసి ఏమంటున్నాను, సో డిస్ప్లే సెర్చ్డ్ రికార్డ్స్. సో సెర్చ్ చేసినటువంటి రికార్డును డిస్ప్లే చేయాలి. ఏ టేబుల్లో, ఇన్సిడెంట్ టేబుల్లో సెర్చ్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ కండిషన్ అనేటువంటిది యాడ్ కండిషన్ మీద పెట్టుకొని ఏమంటున్నాను అంటే, నెంబర్ అనేటువంటిది ఏదైతే ఉందో, నెంబర్ అనేటువంటిది మనకు లుకప్ ద్వారా ఏదైతే వచ్చిందో, సో లుకప్ ద్వారా వచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో అదే నెంబర్ని పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో లుకప్ ద్వారా వచ్చేటువంటి నెంబర్ ఎక్కడుంది, ఎస్. ఓకే, అంటే ఏంటి, మనం లుకప్ ద్వారా ఏదైతే నెంబర్ వచ్చిందో అదే నెంబర్ ఈ నెంబర్కి ఈక్వల్గా ఉండాలి. సో దాన్ని తీసుకొచ్చేసి మనకు ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాను. సరే, సో సేవ్ అందాం. ఇక్కడ సేవ్ అనేసి ఏమనుంది, నో రికార్డ్స్ డిస్ప్లే కాబట్టి నో రికార్డ్ ఈజ్ అవైలబుల్. సో అని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మరి దానిలో ఏం ఫీల్డ్స్ అనేటువంటి చూపెట్టాలి అంటే, నెంబర్ అనేటువంటి ఫీల్డ్ చూపెట్టాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటిది ఏదైతే ఉందో, షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ చూపెట్టాలి. తర్వాత దీనిలో మనకు డిస్క్రిప్షన్ ఫీల్డ్ను కూడా చూపెట్టాలనుకుందాం. దట్స్ ఇట్. సో నంబర్ వైజ్గా ఫిల్టర్ చేయండి, సరిపోయింది. అంటే మనకు డిస్ప్లే చేసింది, రికార్డుని డిస్ప్లే చేసిన తర్వాత ఇక్కడ వరకు బాగానే ఉంది. సో చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాము అంటే, మరి రికార్డుని అప్డేట్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ ఏదైతే లుకప్ ద్వారా వచ్చిందో, సో లుకప్ ద్వారా వచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ను మనకు అప్డేట్ చేద్దాం అనుకుందాం. అప్డేట్ చేద్దామంటే ఎలా అప్డేట్ చేస్తానో చూడండి. సో ఇక్కడ ఏమంటున్నాను మళ్ళీ, సో స్టాటిక్ చాయిస్ తీసుకొని అప్డేట్ కన్ఫర్మేషన్ అందాం. సో అప్డేట్ కన్ఫర్మేషన్ అనేసి ఏమంటున్నానంటే, do you want to update this record? సో ఈ రికార్డ్ మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారా? ఒకవేళ అనుకుంటే రైట్, సో ఇక్కడ ఎస్ నో అనేటువంటిది ఇద్దాం. అంటే అప్డేట్ చేయాలనుకుంటే, చేయకూడదు అనుకుంటే రైట్. సో ఇచ్చేసి కన్ఫర్మేషన్ ఏంటంటే, సో థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ యువర్ చాయిస్. దాట్స్ ఇట్. సో ఇలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డెసిషన్ అయితే రాద్దాం. ఏమని రాద్దాం డెసిషన్ అనేటువంటిది ఏంటి అంటే, ఇక్కడ మళ్ళీ మనకు రికార్డ్ను డెసిషన్ అనేటువంటి తీసుకొని వచ్చేసి ఇక్కడ డ్రాగ్ చేసి వదిలిపెట్టాను. ఏమని, ఒకవేళ గనక, సో ఆల్వేస్లోకి వచ్చేసి ఏంటంటే ఎస్ అయితే ఇటు. సో ఎస్ అయితే అంటే ఏంటి, ఇక్కడ ఒకవేళ గనక అప్డేట్ కన్ఫర్మేషన్ గనక ఎస్ అయితే ఇది రైట్.
సో ఇటువైపు వచ్చేసి ఏంటి, నో అయితే ఇది కండిషన్, యాడ్ కండిషన్ చేసుకొని రికార్డ్ అప్డేట్ కన్ఫర్మేషన్ కాస్త నో అయితే ఇది అన్న అనుకుందాం. దట్స్ ఇట్. సో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ తర్వాత ఏం చేయాలి, రికార్డ్ అప్డేషన్ కనుక మారాలి అనుకున్నప్పుడు, మనం అప్డేషన్ అనేటువంటి జరగాలి అనుకుంటే ఏం చేద్దాం అనేటువంటిది ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నెక్స్ట్ టెక్స్ట్ ఫీల్డ్ అనేటువంటి తీసుకొని ఈ నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోయి ఏమన్నామంటే అప్డేట్ షార్ట్ డిస్క్రిప్షన్. సో అప్డేట్ షార్ట్ డిస్క్రిప్షన్ అని ప్రొవైడ్ updated information in short description. సో షార్ట్ డిస్క్రిప్షన్లో మీరు అప్డేట్ చేయాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వండి అన్నాను. సో ఇచ్చేసి కన్ఫర్మేషన్ ఇద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఏంటి కన్ఫర్మేషన్. ఈ విధంగా ఇచ్చేసి ఇప్పుడు నేనేమంటున్నాను, అప్డేట్ చేయడం కోసం మనం లుకప్లోకి వెళ్ళి అయితే చెక్ చేద్దాం. సో లేదా రికార్డ్ అనేటువంటి ఒకసారి చూపిస్తాను మీకు. రికార్డ్ యాక్షన్ మళ్ళీ నేను ఇక్కడ క్రియేట్ చేసుకొని ఏమంటున్నాను అంటే అప్డేషన్ పెడుతున్నాను. చూడండి, అప్డేట్ పెట్టగానే సో ఏమొచ్చింది మనకి ఇక్కడ. సో ఇప్పుడు పేరు ఇస్తాను ఫస్ట్ ఆడండి. అప్డేట్ ఎగ్జిస్టింగ్ రికార్డ్. సో ఏది ఎగ్జిస్టింగ్గా ఉండేటువంటి రికార్డుని అప్డేట్ చేయబోతున్నాం. సో ఇక్కడ దేనిలో లుకప్లో వచ్చినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దానిలో అప్డేట్ చేయబోతున్నాం. అంతే కదా, లుకప్ ద్వారా మనకి ఇదే కదా వచ్చింది. సో ఇక్కడ లుకప్ చేసుకొని ఏం చేసుకున్నాం, మనం తెచ్చుకున్నాం ఆ రికార్డును. సో తెచ్చుకున్న దానిలో మనం లుకప్ ఫీల్డ్ పెట్టుకొని ఏంటంటే యాడ్ ఫీల్డ్ మధ్యలో ఏంటంటే యాడ్ ఫీల్డ్ పెట్టుకొని ఏం చేస్తున్నాను అంటే షార్ట్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి ఏమనిద్దాం, ఎక్కడ మనకు ఇన్పుట్లో ఒకటి ఇచ్చారు కదా, ఏంటి అప్డేట్ కన్ఫర్మేషన్ అనేటువంటిది అప్డేట్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చారు కదా, ఇది అప్డేట్ షార్ట్ డిస్క్రిప్షన్ను దానిలో పెడుతున్నాను అనుకుందాం. సేవ్ అనండి, దట్స్ ఎనఫ్. సో ఇంతే. మరి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని డిస్ప్లే చేయాలంటే కూడా డిస్ప్లే చేయొచ్చు. మళ్ళీ చేపిస్తాను, డిస్ప్లే చూపిస్తాను చూడండి. సో టేబుల్ అనేటువంటి తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టుకొని ఏమంటున్నాను, డిస్ప్లే అప్డేటెడ్ రికార్డ్. సో ఇక్కడ చూస్ టేబుల్, ఇన్సిడెంట్ టేబుల్ అనుకుందాం. సో ఇక్కడ ఏంటి, నో రికార్డ్ ఫౌండ్ అనేటువంటి పెట్టేసి కండిషన్ ఏం పెడదాము అంటే ఎప్పుడైతే మనకు ఈ నెంబర్ అనేటువంటిది ఏదైతే ఉందో, నెంబర్ అనేటువంటిది ఎప్పుడు మనకి ఏం కావాలా, ఈ ఇన్పుట్ వేరియబుల్స్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో లుకప్ ద్వారా వచ్చేటువంటి ఇన్సిడెంట్ నెంబర్ ఏదైతే ఉందో అదే నెంబర్ని తీసుకుందాం. ఓకేనా, రైట్. లేదంటే ఐఎన్సి నెంబర్ అనేటువంటిది ఏదైతే ఉందో అదే తీసుకున్నా పర్లేదు. ఇట్లా అయినా రెండు ఒకటే. సో మీకు అదే ఐఎన్సి నెంబర్లో ఉన్నటువంటి నెంబర్ తీసుకొని సేవ్ అన్నాను అనుకోండి. సో ఇక్కడ ఫీల్డ్స్ అనేటువంటిది నెంబర్ అనేటువంటి తీసుకున్నాను. తర్వాత ఏం చేద్దాం, షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటిది తీసుకొని షార్ట్ డిస్క్రిప్షన్ కానీ సో డిస్క్రిప్షన్ అనేటువంటిది కావాలంటే డిస్క్రిప్షన్ కూడా తీసుకుందాం. ఇంతే. సో నెంబర్ వైజ్ సార్ట్ అవుట్ చేసుకొని ఇలా మనం లాజిక్ అయితే రాసుకున్నాం. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయని అంతా ఓకే, ఇక్కడ వరకు రాసుకున్నాను, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. సో దీన్ని మనం ఎండ్ చేసే ప్రయత్నం చేద్దాం, ఎండింగ్లోకి తీసుకెళ్దాం. సో దీన్ని చిన్నగా చేసి ఇది ఇక్కడ ఉన్నదాన్ని ఎండింగ్లోకి యాడ్ చేశాను. సో మరి దీన్ని కూడా ఎండింగ్లోకి వెళ్ళాలి కదా. సో ఎండింగ్లోకి వెళ్ళిపోదాం. ఇలా మనం ఏం చేస్తాం, మనం ఏదైతే రాసుకున్నామో లాజిక్ రాసుకున్నామో ఆ లాజిక్ మొత్తాన్ని కూడా ఇలా ఫ్లోలో పెట్టుకొని మీరు కావాలంటే టేబుల్ వ్యూలో కావాలంటే టేబుల్ వ్యూలో కూడా చూసుకోవచ్చు. ఈ టేబుల్ వ్యూలో కూడా మనకి ఇలా కనబడుతుంది. సో బట్ మనకు టేబుల్ వ్యూ కంటే ఈ మనకి ఏదైతే ట్రీ వ్యూ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా కనబడుతుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఓకేనా, రైట్. సరే, ఈ విధంగా లాజిక్ అనేటువంటి మనం రాసుకున్న తర్వాత ఇప్పుడు దీని ఒక పని చేద్దాం. ఇప్పటి వరకు మనం ఏం చేసుకున్నామని టెస్ట్ అనేది ఇక్కడే చేసుకున్నాం కదా. ఓకే, సో ఈ టెస్ట్ అనేటువంటిది ఇక్కడ కాకుండా మనం డైరెక్ట్గా దీన్ని పబ్లిష్ చేసి కూడా చేయొచ్చు. ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాత పబ్లిష్ చేద్దాం. ఓకేనా, రైట్. ఫస్ట్ దీన్ని సేవ్ చేద్దాం.
సో టికెట్ డీటెయిల్స్ అనేటువంటి సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత టెస్ట్ అందాం. టెస్ట్ అనగానే సో మనకు టెస్టింగ్ కోసం వెళ్తుంది. చూద్దాం. ఇప్పుడు మనం రాసిన దానికి వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్ వచ్చింది. సరే, నేను ఏదో ఒకటి ఇచ్చాను, హాయ్ అని ఇచ్చేసి ఎంటర్ కొట్టగానే సో డెసిషన్లోకి వచ్చింది. ఏమని? ప్లీజ్ చూజ్ యువర్ చాయిస్ అని వచ్చింది. సో క్రియేట్ రికార్డ్ అన్నారనుకోండి, క్రియేట్ రికార్డ్ అనండి, ఏమవుతుంది? సో డెసిషన్లోకి థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ యువర్ చాయిస్ వచ్చేసి ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఇష్యూ అంది. సో నీడ్ అప్డేట్ మై ఇన్స్టాన్స్ సో అన్నాను. అనేసి ఎంటర్ ప్రెస్ చేయగానే సో ఇంకొంచెం మీరు డీటెయిల్గా చెప్పండి, గివ్ ఇన్ డీటెయిల్ అన్నారు. సో అనగానే ఐ నీడ్ టు అప్డేట్ ఫ్రమ్ I need to update version from Xanadu to Yokohama version. That's it. ఈ విధంగా అనేసి ఎంటర్ ప్రెస్ చేసామనుకోండి, చూడండి ఏమవుతుందో. సో థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ యువర్ ఇష్యూ అని చెప్పేసి ఇన్సిడెంట్ నెంబర్ ఇచ్చేసి షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటి ఇచ్చేసింది. అదేవిధంగా డిస్క్రిప్షన్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది. అంటే మనకేంటి, ఒక రకంగా మనం ఏదైతే రాసుకున్నామో క్రియేట్ టికెట్ అనేటువంటిది ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా రన్ అయింది. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు నేను ఏం చెక్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు చెక్ చేసేటువంటిది ఏంటంటే ఎగ్జిస్టింగ్గా ఉండేటువంటి రికార్డును చెక్ చేస్తున్నాను. సో మరి ఎగ్జిస్టింగ్గా ఉండే రికార్డ్ అంటే ముందు మనకు ఆ రికార్డ్ నెంబర్ కావాలి కదా, ఏదో ఒకటి రికార్డ్ నెంబర్ కావాలి. కాబట్టి నేను ఇన్సిడెంట్ అనేటువంటి దాన్ని వెళ్ళి ఏంటి, సో ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ అందాం. కొన్ని ఏదో ఒక ఇన్సిడెంట్ నెంబర్ తీసుకుందాం. ఇదిగో, సో ఇది ఒక నెంబర్ తీసుకుందాం. దీన్ని ఈ రికార్డ్ను ఓపెన్ చేసుకున్నాను. సో ఇదే నెంబర్ తీసుకుందాం. ఓకే, ఇది గుర్తుంచుకోండి, కాపీ చేశాను. చేసి ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ రైట్, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో హాయ్ అని ఇక్కడ కొట్టిన తర్వాత ఏమొచ్చేస్తుంది, సో చెక్ రికార్డ్ అందాం. సో చెక్ రికార్డ్ అనగానే ఏమైంది, థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ యువర్ చాయిస్ అన్న తర్వాత ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఇన్సిడెంట్ నెంబర్ అని, ఇన్సిడెంట్ నెంబర్ అడిగింది. సో నేను ప్రొవైడ్ చేశాను. ప్రొవైడ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే సో చూడండి ఇదే యాక్సెస్ వస్తుందో చూద్దాం. సో ఇదేనా, సో ఇన్సిడెంట్ నెంబర్ ఇదే ఇచ్చింది. తర్వాత ఏంటి, షార్ట్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఇది చూడండి, కెనాట్ యాక్సెస్ ఎక్స్చేంజ్ సర్వర్, ఇట్ ఈస్ డౌన్ అనేటువంటిది వచ్చేసింది. డిస్క్రిప్షన్ వచ్చేసి వర్షిత ఎడ్యుకేషన్ ప్రొవైడ్ సర్వీస్ నౌ ట్రైనింగ్స్ అనేటువంటిది రావడం జరిగింది. తర్వాత ఏమడిగింది తెలుసా, డూ యూ వాంట్ టు అప్డేట్ దిస్ రికార్డ్ అని అడిగింది. మీ ఈ రికార్డును అప్డేట్ చేయాలనుకుంటున్నారా అని అడిగింది. ఓకేనా, గుర్తుంచుకోండి. సో అప్డేట్ చేయాలనుకుంటున్నారు అంటే ఎస్ అన్నారు అనుకోండి. ఎస్ అనగానే ఏమని వస్తుంది, సో థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ యువర్ చాయిస్ అని వచ్చేసి ప్రొవైడ్ యువర్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ షార్ట్ డిస్క్రిప్షన్. సో షార్ట్ డిస్క్రిప్షన్లో మనం అప్డేట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడుగుతుంది. సో దిస్ ఈజ్ ఏ టెస్ట్ అప్డేషన్ ఫ్రమ్ చాట్బాట్ అన్నాను అనుకోండి. అనేసి నేను ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేస్తానో, ప్రెస్ చేయగానే ఏమైపోయింది చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ ఎ టెస్ట్ అప్డేషన్ ఫ్రమ్ చాట్బాట్ అనేటువంటి బై డిఫాల్ట్గా అప్డేట్ అయిపోయింది. అదే అప్డేట్ అయినటువంటిది చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ ఎ టెస్ట్ అప్డేషన్ ఫ్రమ్ చాట్బాట్ అనేటువంటి ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ అయింది. సో ఇంత సింపుల్గా ఉంటుందండి. సో అంటే ఏంటన్నట్టు, మనం ఏదైతే లాజిక్ పెట్టుకున్నామో సక్సెస్ఫుల్గా మనకు రన్ అయింది. అంటే ఏఐ లాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా మనం వర్క్ చేయడం స్టార్ట్ అయిపోయింది. సో మరి ఇక్కడ టెస్టింగ్ కోసమే చేస్తున్నాం కదా, ఇప్పటివరకు మనం చేసేంత కూడా ఏం చేస్తున్నాం, సో టెస్టింగే చేస్తున్నాం కదా. అలా కాదండి, ఇప్పుడు దీన్ని యూజర్కు కనిపించేటట్టుగా చేయాలి. ఇప్పుడు మనకేంటి, యాజ్ ఎ డెవలపర్గా మనం డెవలప్ చేస్తున్నాం, మనకు కనబడుతుంది, బాగానే ఉంది. బట్ యూజర్ కనబడాలి కదా, ఎండ్ యూజర్ కనబడాలి. ఇప్పుడు నా కంపెనీలో ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరికీ ఇదే కనబడాలి అనుకుంటే ఎలా అంటే దీన్ని ఏం చేయాలో చెప్తాను. ఓకే, ఇప్పటి వరకు మనకు పోర్టల్లోకి వెళ్తే, ఈ పోర్టల్లో మీరు ఒకసారి గమనించండి. మీరు పోర్టల్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఇప్పుడు నేను టికెట్ డీటెయిల్స్ అనేటువంటి కనబడుతుందా అంటే లేదనే చెప్పొచ్చు. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ న్యూ కొత్తగా కన్వర్జేషన్స్ అనేటువంటి స్టార్ట్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సో ఫ్రెష్గా వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నాకు షో మీ ఎవ్రీథింగ్ అని ఉంది కదా, ఇక్కడ ఇన్సిడెంట్ రికార్డ్ డీటెయిల్స్ అని ఉంది, లైవ్ ఏజెంట్ అని ఉంది. మరి టికెట్ డీటెయిల్స్ అనేటువంటి లేదు కదా, ఎలా మరి టికెట్ డీటెయిల్స్ అనేటువంటిది రావాలి. ఇది
లైవ్ ఏజెంట్స్తో మనకు అక్కడ ఎవరైతే నార్మల్ కస్టమర్స్ కనబడాలి అది. సో మరి ఎలా అంటే దానికోసం ఒక పని చేయాలి ఇక్కడ మనం. ఏంటి అంటే దీన్ని ఇన్యాక్టివ్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ యాక్టివ్ చేయండి. యాక్టివ్ చేయండి. సో యాక్టివ్ చేయగానే ఇది యాక్టివ్లోకి వచ్చేసింది. అంటే మనం చేసుకున్నటువంటి మనం రాసినటువంటి ఏదైతే ఆ ఫ్లో ఏదైతే ఉందో వర్చువల్ ఏదైతే ఏజెంట్ సంబంధించినటువంటి చాట్ బాట్లో మనం రాసినటువంటిది యాక్టివ్లోకి తెచ్చుకున్నాం. యాక్టివ్లోకి తేలేదు అంటే మనం ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది అని అర్థం. సరే, యాక్టివ్ తెచ్చుకొని దీన్ని ఏం చేస్తున్నాను అంటే సేవ్ అనేటువంటిది ఆల్రెడీ అయిపోయింది. సో యాక్టివ్ తెచ్చుకొని దీన్ని సింపుల్గా పబ్లిష్ అనండి. ఎప్పుడైతే పబ్లిష్ అంటారో పబ్లిష్ అనగానే అడుగుతుంది ఇక ఇక్కడ చూడండి, టాపిక్ లాగా క్రియేట్ చేయాలని అడుగుతుంది. ఎస్. సో టాపిక్ నాట్ డిస్కవరబుల్ ఇన్ దిస్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్లో మనకు టాపిక్ అనేటువంటిది లేదట, మరి క్రియేట్ చేయాలని అడుగుతుంది. ఎస్, వీ కెన్ క్లిక్ ఆన్ పబ్లిష్. ఎప్పుడైతే మనం ఇలా సక్సెస్ఫుల్గా చేస్తామో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ను ఇక్కడ చూపిస్తాను చూడండి. సో నేను రిఫ్రెష్ చేస్తున్నాను పోర్టల్ లోపల. ఓకే, ఒకసారి ఇక్కడ ఏం చేద్దామంటే మనం లైవ్ ఏజెంట్ ఏదైతే ఉందో జస్ట్ లైక్ నేను సో టెస్ట్ అని ఇచ్చేసి జస్ట్ కొత్తగా కన్వర్జేషన్ అనేటువంటి స్టార్ట్ చేస్తాను. సో చూద్దాం ఒకసారి కొత్తగా కన్వర్జేషన్ అనేటువంటి స్టార్ట్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. జస్ట్ లైక్ ఏదో ఒకటి ఇచ్చేసి దాన్ని ఎండ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే సో ఇక్కడ ఎండ్ అయిపోయింది కదా, ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ న్యూ కన్వర్జేషన్స్ అనేటువంటి పెట్టండి. పెట్టిన తర్వాత మనం ఏదైతే మనం ఇప్పుడు టికెట్ డీటెయిల్స్ అనేటువంటిది ఇచ్చామో అదే ఇక్కడ కనబడుతుంది చూడండి. షో మీ ఎవ్రీథింగ్ అనగానే టికెట్ డీటెయిల్స్ అని కనబడింది కదా. సో ఇది చూడండి, ఇది టికెట్ డీటెయిల్స్ మీద జస్ట్ క్లిక్ చేయగానే ఏమైపోయింది, సో మనం ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నామో అది యాజ్ ఇట్ ఈస్గా స్టార్ట్ అయిపోయింది. సో హాయ్ అని ఇచ్చేస్తున్నాను ఇక్కడ. సో హాయ్ అనేటువంటిది ఎంటర్ చేయగానే ఎంటర్ కొట్టగానే ఏంటి, సో టికెట్ క్రియేట్ చేయాలా అని అడిగింది. ఎస్ క్రియేట్ అన్నాను. క్రియేట్ అనగా థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ యువర్ చాయిస్ అంది. ప్రొవైడ్ ఇష్యూ అంటే న్యూ వర్చువల్ ఏజెంట్ డెవలప్మెంట్ రూల్ అనేసి ఇచ్చేసి ఎంటర్ కొట్టాను అనుకోండి. సో డీటెయిల్గా అడిగింది, ఏమని అడుగుతుంది అంటే నీడ్ టు అప్డేట్ మై రోల్ ఫ్రమ్ అడ్మిన్ టు డెవలపర్ అని ఇచ్చాను. ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే ఏమైపోయింది, ఆటోమేటిక్గా ఒక రికార్డ్ అనేటువంటి క్రియేట్ అయిపోయింది. సో నెంబర్ అనేటువంటి ఇచ్చేసింది 10035 అనేటువంటి ఇచ్చేసి న్యూ వర్చువల్ ఏజెంట్ డెవలప్మెంట్ రోల్ అనేటువంటి క్రియేట్ అయితే అయిపోయిందట. ఇలా మనకు కావాల్సిన విధంగా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ డేటాను క్రియేట్ చేయడానికి మనం ఈ వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది వాడడం జరుగుతుంది. ఇది ఈ విధంగా చాట్ బాట్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు, ఎండ్ యూజర్కు సింపుల్గా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ కంటెంట్ను ఇచ్చే విధంగా మనం ఈ చాట్ బాట్ మనం ప్రిపేర్ చేయొచ్చు. అంటే ఏఐని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనమే ఓన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయడం ఏదైతే ఉందో అదే మనం ఏఐలో ఉన్నటువంటి ఈ సర్వీస్ నౌ ఏఐలో ఉన్నటువంటి కోర్సులో ఉన్నటువంటి కాన్సెప్ట్. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ నౌ.